హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. 2024 సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు శనివారం రోజున అట్ల తద్ది పండుగ సందర్భంగా ఆ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి, మంచి భర్త కోసం కన్యలు ఏం చేయాలి, సంతానం కోసము గర్భదోషాలు తొలగాలంటే ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. ఈ అట్ల తద్దెను గోరింటాకు పండుగ అని, ఊయాల పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా ఇది స్త్రీల సౌభాగ్యం కోసం చేసుకునేటటువంటి వ్రతం. కన్నెపిల్లలు పడుచువాణ్ణి భర్తగా పొందాలంటే తప్పకుండా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతం చేసుకుంటే స్త్రీల సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుందని నమ్ముతారు. అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అని ఆడపడుచులకు, ఇరుగు పొరుగు ముత్తైదువులకు, బంధువులకు అట్ల వాయనాలు ఇస్తారు. ఈ అట్ల తద్ది పండుగ పూర్వం నుంచే వస్తుంది. గౌరీదేవి శివుని భర్తగా పొందాలని కృతనిశ్చయంతో ఉందన్న విషయం తెలుసుకున్న త్రిలోక సంచారి అయిన నారదుడు ఆమె కోరిక నెరవేరాలంటే ఆమెను అట్ల తద్ది వ్రతం చేయమని సూచిస్తాడు. ఆయన సలహా మేరకు పార్వతీదేవి చేసినటువంటి వ్రతమే ఈ అట్ల తద్ది వ్రతము. ఈ అట్ల తద్ది వ్రతంలో చంద్రోదయము, చంద్రుని ఆరాధించటము కూడా ప్రధానమైనటువంటి పూజ. చంద్రకళలో కొలువైనటువంటి శక్తి అనుగ్రహం చేత స్త్రీల సౌభాగ్యం పెరుగుతుంది, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యం పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే ప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందుకని గర్భాధారంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినుముల పిండి, బియ్యపిండి కలిపి అట్లు తయారు చేస్తారు. మినుములు రాహువునకు, బియ్యం చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భాస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది. అందుకే ముత్తైదువులకు ఈ అట్లను వాయనంగా ఇస్తారు. అట్ల తద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది. అట్ల తద్ది పండుగను ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ అనే పేరుతో జరుపుకుంటారు. అట్ల తద్ది పూజా విధానము. అట్ల తద్ది ప్రాంతాలను బట్టి ఎవరి సాంప్రదాయంలో వారు జరుపుకుంటారు. కొంతమంది 1 సంవత్సరమే 11 మంది ముత్తైదువులతో అట్ల తద్ది నోము తీర్చుకుంటారు. కొంతమంది 10 సంవత్సరములు అట్ల తద్ది వ్రతం చేసుకుంటారు. మరికొంతమంది 3 సంవత్సరములు ఈ అట్ల తద్ది వ్రతం నోచుకుంటారు. అట్ల తద్ది ముందు రోజు భోగి అంటారు. ఆ భోగి రోజు ఏ స్త్రీ అయితే అట్ల తద్ది వ్రతం చేసుకుంటుందో ఆమె 11 మంది ముత్తైదువుల అందరి ఇళ్లకు వెళ్ళి బొట్టు పెట్టి వారికి ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, సున్నిపిండి, కుంకుడికాయలు, కొబ్బరి నూనె, గోరింటాకు ఇవ్వాలి. అట్ల తద్ది రోజు నోము నోచుకుంటున్నానని వారిని ఆ రోజు మా ఇంటికి వచ్చి వాయనం తీసుకుని ఆశీర్వదించమని ముత్తైదువులను ఆహ్వానించాలి. ముందు రోజే ముత్తైదువులందరూ గోరింటాకు పెట్టుకోవాలి. అట్ల తద్ది రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి తూర్పు దిశ ఈశాన్య మూల ఒక పీఠాన్ని ఏర్పరచుకుని గౌరీదేవిని పూజించుకోవాలి. నోము నోచుకునే స్త్రీ ముత్తైదువులందరూ ఆ రోజున వాయనం తీసుకునే వరకు ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామునే ముత్తైదువులందరికీ ముద్దపప్పు, పొట్లకాయ కూర, 5 రకాల పచ్చళ్ళతో 11 రకాల కూరగాయలు వేసిన పులుసు మొదలగు వాటితో భోజనం పెట్టాలి. భోజనంలో గోంగూర పచ్చడి తప్పనిసరిగా ఉండాలి. భోజనానంతరము తప్పకుండా తాంబూల సేవనం చేసి ఉయ్యాలలు ఊగుతారు. సరదాగా ఈ అట్ల తద్ది ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. అట్ల తద్ది రోజున తాంబూల సేవనము, ఉయ్యాలలు ఊగటము, గోరింటాకు పెట్టుకోవటము ఇవన్నీ కూడా గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. సాయంకాలం పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. 11 పోగుల దారంతో 11 ముళ్ళు వేసి రకరకాల పూలు పత్రితో
13 తోరాలను తయారు చేసుకోవాలి. ఒకటి గౌరీదేవికి, 11 ముత్తైదువులకు, ఒకటి నోము నోచుకునే స్త్రీకి. తూర్పు దిక్కున మండపం ఏర్పరచుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి. తర్వాత పసుపు గౌరీదేవిని చేసుకొని కలశానికి గౌరీదేవికి ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చేయాలి. గౌరీదేవిని అష్టోత్తర శతనామావళితో స్తోత్రాలతో పూజ చేసుకొని గౌరీదేవికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. 12 వాయనాలను తయారు చేసుకోవాలి. వాయనానికి 11 అట్లు చొప్పున తయారు చేసుకుని ఆ అట్ల మీద పండు, తాంబూలము, పువ్వులు, నల్లపూసలు, లక్కజోళ్ళు, బెల్లం ముక్క, తోరము పెట్టాలి. ఒక వాయనం అమ్మవారి వద్ద ఉంచాలి. తర్వాత అమ్మవారికి హారతినిచ్చి అక్షింతల చేత పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి. ఇప్పుడు వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఒక రాజకుమారి చెలికత్తెలతో కలిసి అట్ల తద్ది వ్రతము చేయతలిచి ఉపవాసం ఉండెను. 3 జాములు గడిచేసరికి రాజకుమారి సుకుమారి ఎగుట వలన సొమ్మసిల్లి పడిపోయాను. ఇంతలో ఆమె అన్నలు తన చెల్లెలి మీదున్న మమకారంతో ఆమెను ఎటులైనను భోజనము చేయించదలచి వారి పెరటిలోనున్న ఒక గడ్డివామును తగలబెట్టించి దాని ఎదురుగా చింత చెట్టు కొమ్మకు దూరముగా ఒక పెద్ద గుండ్రటి అద్దమును అమర్చి చెల్లెల్ని పిలిచి, సహోదరి, అదుగో చంద్రోదయమైనది చూడుము అనగా ఆ రాజకుమార్తె చెట్టు చాటున ఉన్న అద్దంలో కనిపించుచున్న ఆ మంటలను చూసి చంద్రోదయమైనదని భ్రమసి నిజమని నమ్మి గౌరీదేవికి నమస్కరించి భోజనం చేసెను. ఆ తర్వాత కొంతకాలానికి తన స్నేహితురాళ్ళందరికీ మంచి సంబంధములు కుదిరి వివాహములు జరిగినవి. రాజకుమార్తెకు మాత్రము తగిన సంబంధము రాక వివాహం జరగలేదు. ఆ రాజకుమార్తెకు మాత్రము తగిన రూపము, ప్రాయము, వివేకము, ధనము, గౌరవము గల మంచి సంబంధము ఏదియూ రాలేదు. అట్ల తద్ది నోము నోచిన పడుచుకు మంచి మొగుడు వచ్చునని అందరూ అందురే నా స్నేహితురాళ్ళు మంచి సంబంధములు చేసుకుని స్థిరపడి ఉన్నారు అని రాజకుమార్తె బాధపడుచుండగా అన్నలు సంబంధముల గురించి వెతికి ఒక ముసలి మహారాజు సంబంధమును తెచ్చెను. వెతికి విసిగిపోయిన అన్నలు ఆ ముసలి మహారాజు సంబంధమే చేసుకోమని ఒత్తిడి చేసెను. ఆ రాజకుమార్తె తనకు పెళ్లి అక్కర్లేదని తను అలాగే ఉందునని చెప్పి ఎవరు చెప్పినను వినక ఒక అర్ధరాత్రి అడవి వెంబడి పోవచ్చు ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని తదేక దీక్షతో మర్రి చెట్టు క్రింద తపస్సు చేయగా ఒకానొక పౌర్ణమికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యను. పార్వతీ పరమేశ్వరులు నీవెందుకోసం తపస్సు చేస్తున్నావని ఆమెను అడగగా ఆమె జరిగిన విధానమంతయు వారికి వివరించెను. నీవు అట్ల తద్ది నోము నోచి చంద్రదర్శనం కాకుండా ఎంగిలి పడితివి. ఇది మీ అన్నల మూర్ఖత్వము. ఆ కారణం చేత నీకు ముసలి మొగుడు సంబంధములే వచ్చెను. ఇప్పుడైనను నీవు ఇంటికి వెళ్ళి దీపాల వేళ దాకా ఉపవాసం ఉండి నోము నోచుకొని గౌరీ పూజ చెయ్యి. నీకు పడుచుమొగుడు వచ్చునని చెప్పి వారు అంతర్ధానం అయ్యెను. పిదప రాజకుమార్తె పార్వతీదేవి చెప్పిన ప్రకారం నోము నోచుకొని అన్నయూ క్రమంగా చేసెను. మరు సంవత్సరము కుబేరుడు వంటి ధనముతో సౌందర్యవంతుడైన ఒక రాజకుమారుడు వివాహమాడి తన సామ్రాజ్యమునకు ఆమెను పట్టమహిషిని చేసెను. ఆ రాజకుమార్తె పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెస్తూ కీర్తి ప్రతిష్టలతో ఇహపరములు పొందెను. ఇంతటితో అట్ల తద్ది వ్రతకథ సమాప్తము. మన చేతిలోని కొన్ని అక్షింతలను అమ్మవారి పాదముల వద్ద వేసి కొన్ని మన శిరసు పైన వేసుకోవాలి. వచ్చిన ముత్తైదువులందరికీ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇవ్వాలి. తర్వాత అందరికీ వాయనాలు ఇవ్వాలి. వాయనంలో 11 అట్లు, పండు, తాంబూలము, నల్లపూసలు, లక్కజోళ్ళు, బెల్లం ముక్క, తోరము, రవికెలగుడ్డ, పువ్వులు, కాసు ఉండేలా చూసుకోవాలి. వాయనం ఇచ్చేవారు తమ చీర కొంగును పెట్టి వాయనం ఇవ్వాలి. పుచ్చుకునేవారు తమ చీర కొంగును పెట్టి పుచ్చుకోవాలి. అలాగే ఇచ్చేవారు ఇస్తినమ్మ వాయనము అనాలి. పుచ్చుకునేవారు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఉచ్చరించాలి. ఇలా 3 సార్లు ఉచ్చరించాలి. తర్వాత ఇచ్చేవారు నా వాయనం పుచ్చుకున్నదెవరు అని అడగాలి. పుచ్చుకునేవారు ముమ్మాటికి నేనే గౌరీదేవిని అని చెప్పాలి. ఇది కూడా ఇద్దరూ కలిసి 3 మార్లు చెప్పాలి. తర్వాత పుచ్చుకునేవారు చేతికి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. గౌరీదేవి దగ్గర పెట్టిన నైవేద్యము మాత్రమే పూజ చేసుకున్నవారు వారి కుటుంబీకులు తీసుకోవాలి. తర్వాత వచ్చిన ముత్తైదువులందరికీ భోజనము పెట్టాలి.
స్థాపన మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే పూజ చేసుకున్న స్త్రీ భోజనం చేయాలి. ఈ విధంగా అట్ల తద్ది రోజున గౌరీదేవిని పూజించటం వలన ఆమె అనుగ్రహంతో సుఖ సౌభాగ్యాలు పుణ్యము లభిస్తుందని నమ్ముతారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.